హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కందిపప్పుతో చేసుకున్న ఒక కర్రీ రెసిపీని చూపిస్తున్నా. ఇది ఉత్తర కర్ణాటకలో చాలా స్పెషల్ డిష్ అన్నమాట. రండి, లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొంచెం కొత్తిమీర తీసుకోవాలి, అండ్ హాఫ్ లెమన్, అండ్ 4 to 5 పచ్చిమిర్చి. మీకు కావలిస్తే పచ్చిమిర్చి ఎక్కువే వాడండి, ఓకే? మీ ఇంట్లో ఎంత కారం తింటారో అలా వాడండి. అండ్ ఒక 6 to 7 గార్లిక్, ఒక చిన్న ఉల్లిపాయని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. అండ్ కరివేపాకు వచ్చేసి పచ్చి కరివేపాకు వాడండి. నా దగ్గర పచ్చి కరివేపాకు లేకపోతే ఎండిన కరివేపాకు వాడుతున్నా. అండ్ హాఫ్ బౌల్ కందిపప్పు, కాస్త జీలకర్ర, అండ్ కొంచెం నూనె, అండ్ రుచికి ఎంత కావాలో అంత ఉప్పు, అండ్ పసుపు. ఇక్కడ నూనె వచ్చేసి ఆప్షనల్, మీకు కావలిస్తే వాడచ్చు, లేకపోతే లేదు. నెక్స్ట్ ఒక కుక్కర్లో కందిపప్పు బాగా వాష్ చేసుకొని పసుపు వేసి కొంచెం వాటర్ వేసేసి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి 1 విజిల్ కూడా వద్దండి, ఇంకేం విజిల్ వచ్చేస్తుంది అనే లోపల బంద్ చేసేయండి. ఎందుకంటే ఈ రెసిపీకి కందిపప్పు ఫుల్ మెత్తబడితే బాగుండదు, సో చూసుకొని ముందుగానే ఆఫ్ చేసేయండి. నెక్స్ట్ ఆ కుక్కర్లో కందిపప్పు ఉడికేలోపు గార్లిక్ అండ్ చిల్లీని, పచ్చిమిర్చిని 2 పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా పేస్ట్ చేసి వేస్తే కనుక కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. సో వన్స్ ఇలా ట్రై చేయండి. నేను ఇక్కడ చూడండి, విజల్ రాకన్నా ముందే ఆఫ్ చేసేసిన. దీన్ని నేను ఇంకొక బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు అప్పుడే మనం రెడీ చేసుకున్న ఆనియన్స్, మళ్ళీ ఉప్పు, ఇక్కడ ఉప్పు వచ్చేసి మీకు ఎంత కావాలో అంత టేస్ట్గా తగ్గినట్టు వేసుకోండి. నెక్స్ట్ అప్పుడే రెడీ చేసుకున్న పేస్ట్, గార్లిక్ అండ్ చిల్లీ పేస్ట్ని వేసుకొని, అండ్ కరివేపాకు కూడా వేసేసి ఒక్కసారి అంతా ఇలా మిక్స్ చేసేసి, ఇప్పుడు కాస్త పసుపు చూసి వేసుకోండి. ఎందుకంటే అప్పుడే దాల్లోకి మనము ఉడికించేటప్పుడు వేసాం కదా, సో కాస్త పసుపు వేసుకోండి, ఓకేనా? పసుపుతో పాటు జీలకర్ర వేసేసి ఒక 2 minutes ఉడకనివ్వాలి. మనం ఎందుకంటే ఉల్లిపాయలు ఇక్కడ పచ్చిదే వాడినాం కాబట్టి ఒక 2 minutes ఉడికినిస్తే కనుక ఉల్లిపాయలు మెత్తపడిపోతాయి. నెక్స్ట్ ఇలా హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసేసి వేసుకోవాలి. లెమన్ వచ్చేసి ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. బట్ లెమన్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. వన్స్ ఇలా ట్రై చేయండి. లాస్ట్లో కొరియండర్ వేసేసి 1 minute ఉడకనిస్తే చాలా టేస్టీ అండ్ ఈజీ కందిపప్పు కర్రీ రెసిపీ రెడీ అయిపోతుంది. ఇది ఉత్తర కర్ణాటకలో చాలా ఫేమస్ డిష్ అనమాట. వన్స్ ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీన్ని మనము మెత్తని జొన్న రొట్టె లేకపోతే క్రిస్పీ జొన్న రొట్టెతో తినొచ్చు. ఇవి రెండు మీకు అవైలబుల్ లేకపోతే చపాతీకి కూడా ఇది చాలా బాగుంటుంది. సో వన్స్ ట్రై చేయండి. అండ్ మీరేమైనా కొత్తగా ఏమైనా నా ఛానల్ని చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.